గుర్తుల పేరును ఉంచబోతోంది. ఈలోపే బిగ్ టీవీ కవిత కొత్త పార్టీకి సంబంధించి కొంత డేటాను సేకరించగలిగింది. అక్కడ వెల్కమ్ స్వాగత తోరణాల దగ్గర ఏ పేరు ఉండబోతోందనేది మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేరుతో స్వాగత తోరణాలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇవి నమూనా మాత్రమే. బిగ్ టీవీ ఆ నమూనాలను సేకరించింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేయిస్తున్నారు, డిజైన్ చేయిస్తున్నారు. ఆ డిజైన్ బిగ్ టీవీ ముందుగానే సేకరించింది. తెలంగాణ ప్రజా వికాస్ సమితి, తెలంగాణ ప్రజా జాగృతి సమితి అయి ఉంటుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో బహుశా తెలంగాణ ప్రజా వికాస్ సమితి కూడా అయి ఉండొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు బిగ్ టీవీ చెప్పడంతో ఈ విషయం పైన చర్చ జరుగుతుంది. ఒకసారి సభా ప్రాంగణం దగ్గరికి వెళదాం. సభా ప్రాంగణం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాణా మనకి అందుబాటులో ఉన్నారు. రాణా, సభా ప్రాంగణం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి, ఎంతవరకు వచ్చాయి? ఆ ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు ఏవైనా గుర్తుకు సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా కనబడుతూ ఉన్నాయా? ఎస్ రోహిత్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటున్న సందర్భంలో నేను ఎగ్జాక్ట్ గా రేపు కవిత పెట్టబోయే పార్టీ పేరు కానీ పార్టీ సంబంధించిన స్టేజ్ కానీ ఎలా ఉంది ఏంటి ఇట్లా ఏర్పాటు అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. ఈ ఎంట్రన్స్ దగ్గరే కాకతీయ తోరణాన్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క తోరణాన్ని వారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన అన్ని కూడా ఇప్పుడిప్పుడే తీసుకుని వస్తున్నారు. మిగతా సంబంధించినటువంటి కార్పెట్ వర్క్లన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ యొక్క కాకతీయ తోరణాన్ని ఇక్కడ పెట్టబోతున్నారు. ఇక్కడ పెట్టిన తర్వాతనే పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ పేరంతా కూడా వారు ఇక్కడ పెట్టబోతున్నారు. ఇప్పటికే వర్క్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 70% కూడా అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సభా ప్రాంగణంలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఈ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి నలువైపులా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, పెద్ద బ్యారికేడ్లు ఇవంతా కూడా ఏర్పాటు చేశారు. ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజా జాగృతి అంటే కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ తోరణాలపైన ఈ తోరణాలలో కొత్త పేరు అనేది కనపడుతుంది. తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనేది కొన్ని స్వాగత సంబంధించిన తోరణాల్లో ఈ పేరు చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు ఇక్కడ పెద్ద స్థాయిలో కూడా టెంట్లు కూడా వారు సబ్బండ వర్గాల కోసం అనే స్లోగన్స్ కనబడుతున్నాయి. ఒక్కసారి ఆ స్లోగన్స్ వైపు ఫోకస్ చేసి అక్కడ ఉన్న స్లోగన్ ఏంటో చదవండి. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే కాకతీయ తోరణం ఎంట్రన్స్ ఉందో అది ఇంకా రెడీ కాకముందు దానికంటే ముందు పెద్ద భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే సబ్బండ మార్గాల సంక్షేమం కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం అంటూ కూడా అక్కడ కవితా గారికి సంబంధించిన ఫోటో, బతుకమ్మ ఆడినటువంటి అదొక పిక్కు పెట్టారు. తర్వాత వచ్చి ఇక్కడ వృద్ధులతో ఉన్నటువంటి ఫోటో, మహిళలతో ఉన్నటువంటి ఫోటో, అక్కడ చిన్నారులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి ఫోటో, సో మహిళలను కలిసినారు, అలాగే బాలబాలికలు కలిసినటువంటి ఫొటోస్ని ఇక్కడ వారు ఫ్లెక్సీ రూపంలో పెట్టారు. తర్వాత మెయిన్ ఈ కాకతీయ కళాతోరణం సంబంధించిన అంశం ఇది మరొక గంటలో పూర్తిగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పెద్ద ఆర్చ్ లాగా వస్తారు ఇది. సో ఈ సభకి వచ్చే వాళ్ళందరికీ ఇదొక హైలైట్ గా నిలిచేటువంటి తోరణంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కవిత యొక్క వ్యవహార శైలి కానీ ఆమె చేస్తున్న కామెంట్స్ కానీ రాజకీయ పార్టీగా పురుడు పోసుకుంటున్న తరుణంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ఒక సంచలనాలకు తెరలేపేటువంటి అంశాలు కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా రేపు ఏ పార్టీ వర్క్ చేస్తున్నారు కదా, ఒకసారి ఆ వర్క్ చేస్తున్న వారితో మాట్లాడించండి. అన్నా ఏంటి ఏం తోరణం ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా వర్క్? పిల్లర్లా ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు ఈ పిల్లర్లు? ఇప్పుడు అదేంటిది కాకతీయ కళాతోరణమా? దాని మీద ఏమైనా నేమ్ వస్తుందా? నేమ్ రాజం పిల్లలు మామూలు వస్తుంది. ఏంటండి? వస్తుంది నేమ్ వస్తుంది. అవునా? ఎప్పటి నుంచి పని చేస్తున్నారు మీరు ఇదంతా? మేము ఒక వారం బట్టి పని చేస్తాం. అవునా? ఎప్పటి లోపల అయిపోతుంది పని అంతా? అయిపోతుంది, సాయంత్రం. ఏమేమి తయారు చేస్తున్నారు అడగండి. ఒకటి పిల్లర్స్, తోరణం, వీటితో పాటు ఏమేమి గుర్తులు తయారు చేస్తున్నారు? ఆయన గెలిచి బాగా అంటే ఏమేమి గుర్తులు ఏమైనా తయారు చేస్తున్నారు ఇక్కడ పిల్లర్స్ తో పాటు? ఇంకేమన్నా స్పెషల్ హైలైట్స్ ఏంటి? మాకైతే పూర్తిగా ఎవరని తెలియదు కానీ ఆయనకైతే బాగా తెలుసు.
సో వీళ్ళకి సంబంధించిన సూపర్వైజర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏమండి, ఏమేం పిల్లర్స్ ఏమేమి తోరణాలు రెడీ చేస్తున్నారు ఇక్కడ? కాకతీయ తోరణం ఒకటి, ఈ ఎంట్రన్స్ గేట్ ఇది ఒకటి. ఇంకా పెట్టలేదు, అది పెడుతున్నాం. ఇప్పుడు అవి ఏంటో రెడీ చేస్తున్నారు తోరణాలు, అవి ఎక్కడ పెట్టబోతున్నారు? అది అక్కడ ఆ పక్కన ఆ డీసీఎం దగ్గర. అంటే ఏమన్నా పేరు ఏమన్నా దాని మీద ఉంటుందా, లేకపోతే ఓన్లీ ప్లెయిన్ గా ఉండబోతుందా? ప్లేన్ కాదు, ఇది కొత్త రాజకీయ శక్తి వస్తున్నామని మొత్తం ఆ పేరు అంతా ఉంటుంది. ఓకే, ఆ స్లోగన్ అది ఉంటుందా, కొత్త రాజకీయ శక్తి వస్తున్నామనేసి? అది అంతా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఈ కట్అవుట్లు కానీ అట్లాంటివి ఏమన్నా వస్తాయా ఇక్కడ? ఏమన్నా ఇక్కడ ఏమి రావండి, అక్కడ వస్తున్నాయి కట్అవుట్లు మొత్తం అన్ని అక్కడ వస్తున్నాయి. ఇంకా గంట లాంటివి ఏమైనా తయారు చేస్తున్నారా? గేట్ దగ్గర కూడా వస్తున్నాయి. గంట లాంటివి ఏమైనా తయారు చేస్తున్నారా? అంతే. ఏమన్నా కొన్ని సింబల్స్ గంటలాగా అట్లాంటివి ఏమన్నా తయారేమన్నా చేస్తున్నారు? మేమేం తయారు చేస్తలేదు, అవి మేమేం తయారు. ఓన్లీ పిల్లర్స్, ఇంకా కమాన్లు కట్అవుట్లు, కమాండ్ కట్అవుట్లు. సో ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ కనపడుతుంది కదా మనకి, అక్కడ కొత్త రాజకీయ శక్తిగా స్వాగతం అనేది, అట్లాంటివి ఇంకా ఇక్కడ వేరే వేరే ప్లేస్ లో ఏమన్నా రెడీ చేస్తలేదండి. అది మాది కాదు. అది ఇక ఎంట్రన్స్ లో కాకతీయ గేట్ ఒకటి, ఇక్కడ 2 గేట్లు కట్అవుట్లు మొత్తం. ఎంతసేపట్లో అయిపోయే అవకాశం ఉంది పనులన్నీ? మొత్తం 4-5 గంటలకల్లా అయిపోతుంది. అవునా? 4-5. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు ఈ పనులన్నీ? అప్పుడే 10 రోజుల మట్టి నుంచి చేస్తున్నాం. 10 రోజుల మట్టి నుంచి చేస్తాం. ఓకే, అయిపోతుందా ఇవాళ సాయంత్రం లోపల? ఇవాళ సాయంత్రం అయిపోతుంది కంప్లీట్. సో ఓన్లీ ఈ తోరణాలు అటువైపు ఇటువైపు అంతేనా? ఈ కాకతీయ తోరణం ఎంతసేపు లోపల పెట్టేస్తారు మొత్తం? కాకతీయ తోరణం ఎంట్రన్స్ లో ఉందండి పెద్దది, అక్కడ ఒకటి పెద్దది, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ చిన్న గేట్ ఒకటి వస్తుంది, అది కాకతీయ మోల్డే, అది కూడా కాకతీయ మోల్డే 3. ఇప్పుడు మెయిన్ అక్కడ పెద్ద పెద్ద బ్యారికేడ్లు కనపడుతున్నటువంటి కట్అవుట్లు ఉన్న ప్లేస్ లో అక్కడేనండి. అక్కడే మెయిన్ గా అక్కడే ఎంట్రన్స్ పెద్ద గేట్, అది 70 ఫీట్ల గేట్, అదే పెద్ద గేట్. ఇప్పుడు ఇక్కడ ఈ షామియానాలు ఇవన్నీ కూడా వేశారు కదా, ఏంటి అక్కడ ఉంటే భోజనాలకా లేకపోతే లోపలికి వచ్చిన వాళ్ళు భోజనాలకి, పార్కింగ్ కి, అన్నిటికి అన్నిటికి. అంటే ఇప్పుడు మీరు అందరూ వర్క్ చేస్తున్నారు, మీకు అందరికి ఇక్కడ భోజనాలు రేపటికి భోజనాలు రేపటి మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో పాల్గొనే వాళ్ళకి అందరికి ఇక్కడ భోజనాలు పట్ల వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకు, పని చేసిన వాళ్ళకు, రాని వాళ్ళకి అందరికి, బహిరంగ సభ వాళ్ళకి అందరికి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఇటువైపు ఉన్నటువంటి ఆ ప్లేస్ ఇక్కడ ఇంట్రెస్ట్ వైపు ఇక్కడ భోజనాలు కానీ ఏం కానీ ప్రతి ఒక్కటి మాత్రం అనుకున్న ప్రజలకు మొత్తం భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్న కూడా రేపు నడుస్తుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఏమున్నా కంప్లీట్ చేసి రేపు ఇచ్చేస్తారు. 6 గంటల వరకు అయిపోతుంది కంటిన్యూగా. మేము చేస్తూనే ఉన్నాం, నైట్ పగులు నడుస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. 15 రోజులు మేము కూడా చేయబట్టి ఇక్కడ 15 రోజులు చేస్తూనే ఉన్నాం. మేము కూడా మా ఒక చిన్న కంపెనీకి వెళ్ళి ఒక 30 మంది దాకా చేస్తారు రోజు డైలీ కస్టమర్లు. తోరణాలు, పిల్లర్స్ ఇవన్నీ కూడా మీరేనా? మొత్తం కటౌట్లు, పిల్లర్స్ మా మేస్త్రి గారు, చిన్న ఆర్సి గారికి మేము కూడా అన్ని ఒకటే పని చేస్తాం. మెయిన్ గేట్ అంటే అది కాకతీయ గేట్ ఒకటే 70 ఫీట్ల పొడుగు ఉంటుంది. 70 అడుగులు ఉందా? 70 అడుగుల పొడుగు చూసుకుంటే కూడా అట్లే ఉంటుంది, కొలుస్తే కూడా లేదు. హైట్ కూడా 20 ఫీట్ల పైన వచ్చింది. ఎదురుగా వచ్చేటోళ్ళకి అదే హైలైట్ కనపడుతుంది. అదే హైలైట్, మెయిన్ హైలైట్ అదే మెయిన్ హైలైట్, కటౌట్లు హైలైట్, బహిరంగ సభ కాకతీయ తోరణం దగ్గర అయిపోతుంది. రేపు మేడం వచ్చి మీరు చూసుంటారు కదా, ఇప్పుడు ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాకతీయ తోరణం పెడుతున్నారు కదా, అక్కడ ఏమైనా సింబల్స్ టైప్ ఏమన్నా పెడుతున్నారా? గంట టైపు ఇట్లాంటి ఏమన్నా ఏమేమి సింబల్స్? సింబల్స్ అంటే ఏమన్నా గంట టైపు, ఏమన్నా వేరే రకంలో ఇప్పుడు తెస్తారేమో, తెస్తే తెలుస్తుంది తెస్తారు. ఏ టైప్ మీరు చూసి? కొద్దిగా ఏనుగులు, అవి సింబాలు అవి కొద్దిగా తయారవుతున్నాయి. ఇంకా కలర్ ఏనుగులు, మళ్ళీ అవి సింబాల్ అలాగా సింహాలు, అవి 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 ఏనుగులు చిన్నవి మన బొమ్మలు, మళ్ళీ డిజైన్ బొమ్మలు ఉన్నాయి పైన, అవి తయారవుతున్నాయి. అవి తయారైనాక చేస్తాం. తెలుగు తల్లి బొమ్మ కూడా ఇక్కడ పెట్టినాం కదా, ఇంకోటి తెచ్చి ఇలానే పెట్టినాం. ఇప్పుడు గంట టైప్ ఏమన్నా సింబల్ అట్లాంటివి తయారు చేస్తున్నారా? ఏనుగులు ఇవి కాకుండా ఏమండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు ఏనుగులు, సింహాలు అట్లాంటివి పెడుతున్నారు కదా, గంట కానీ ఇంకా ఇంకా ఏదో కొన్ని సింబల్స్ ఇక్కడ పెడతా అన్నారన్న. ఇంకా అది మనకి ఆర్టిస్టులు వస్తారండి, అది మనకైతే తెలియదు. కార్పెంటర్ వర్క్ అయితే మనకు తెలుసు మొత్తం అంతా. అది ఎంట్రన్స్ లో అయితే కాకతీయ గేట్ 70 ఫీట్ల. తెలుగు తల్లికి సంబంధించిన అవి ఎక్కడ పెడతారు? తెలుగు తల్లికి సంబంధించిన స్టాచ్యూ ఎక్కడ పెడతారు? ఇదే ఈ టార్చ్, ఈ టార్చ్ అక్కడ పెడుతున్నాం కదా తెలుగు తల్లి స్టాచ్యూ. అక్కడ ఫ్లెక్సీ దగ్గర పెడతారు, అక్కడ పెడతాం. అది ఎంత ఉంటుంది మొత్తం? అది హైట్ 25 ఫీట్ల దాకా వస్తుంది. 20 ఫీట్లు తెలుగు తల్లి. తెలుగు తల్లి. సో అక్కడ ఫస్ట్ కవిత గారు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు తల్లి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ
లోపలికి ఎంట్రీ లోపలికి ఎంట్రన్స్. ఇప్పుడు అక్కడ జ్యోతిరావు పూలే బాబా అంబేద్కర్ సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా స్టాచ్యూలు ఉన్నాయి కదా అవి అవన్నీ బయట పెడతారా లోపలేనా? లోపలే పెడతారు కోసం అండి, బయట పెడతారా లేదా లోపల ఇక్కడ తిరుగుతల్లి అయిన తర్వాత అక్కడికి అక్కడ షిఫ్ట్ అవుతాయి అన్నమాట. అక్కడ షిఫ్ట్ ఇప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు అంతా కూడా మీరే తయారు చేస్తున్నారా బయట నుంచేనా? లేదండి, చిన్న సీనియర్స్ మొత్తం అంతా చిన్న సీనియర్స్. అవునా? ఒకసారి రోహిత్ నేను కొంచెం లోపలికి వెళ్తాను, ఎందుకంటే ఇంకా చాలా పెద్ద పెద్ద వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లెక్సీలు చాలా ఆసక్తిగా ఉండండి. ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటో, ఆ ఫోటో మాత్రం చాలా హైలైట్గా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్లోగన్స్ కొన్ని, ఇది అందరినీ ఆకట్టుకుంటున్న స్లోగన్, మన ఇంటి పార్టీ మన అస్తిత్వం. ఇది ట్యాగ్ లైన్ చూడండి ఒకసారి, మన ఇంటి పార్టీ మన అస్తిత్వం, అలాగే మన కవితక్క మన తెలంగాణ. ఈ స్లోగన్ చూడండి ఎంత హైలైట్ కనపడుతుంది. తర్వాత తెలంగాణ ప్రజల గొంతుకగా వస్తున్న కొత్త రాజకీయ శక్తికి స్వాగతం అంటూ కూడా ఇక్కడ పెట్టారు. సో దాంతోపాటు ఈ ఫ్లెక్సీ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, సేమ్ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి ఈ ఫ్లెక్సీలు కూడా. తర్వాత మరొక ఫ్లెక్సీని కూడా ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫుడ్కి సంబంధించినటువంటి, అంటే మొత్తం పురుషులకి మహిళలకి సపరేట్గా ఫుడ్ సెక్షన్స్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారనే దానిపై ఆ సింబాలిక్ సంబంధించినటువంటి సైనింగ్ బోర్డ్స్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ జెంట్స్ సంబంధించినటువంటి ఫుడ్ ఏరియా అంటే కూడా ఇది ఒక ఫ్లెక్సీ రెడీ అయిపోతుంది. సో ఇది బహుశా మనకు ఆపోజిట్లో, అంటే ఎగ్జాక్ట్గా ఈ మొత్తం స్టేజ్ సంబంధించినటువంటి ఈ సమూహం ఉన్నటువంటి ప్లేస్లో దానికి ఆపోజిట్గా అక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మరొక మెయిన్ ఫ్లెక్సీ ఇక్కడ చూస్తున్నాం, ఒకసారి నేను పూర్తి స్థాయిలో చదివి వినిపిస్తాను. ఇక్కడ జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఫోటో, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో పెట్టారు. తర్వాత తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి సింబల్ని పెట్టారు. తర్వాత కవిత గారి ఫోటో ఇక్కడ పెద్దది పెట్టారు. అయితే ఇక్కడ చూడండి, నవశకానికి నాంది పలుకుదాం, తెలంగాణలో సామాజిక న్యాయానికి బాటలు వేద్దాం, తర్వాత సేమ్ మళ్ళీ కొత్త రాజకీయ శక్తికి స్వాగతం అంటూ కూడా రేపు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొక మెయిన్ వచ్చి కొన్ని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళేటువంటి ప్లేస్లో మరొక తోరణాన్ని కూడా ఇక్కడ రెడీ చేశారు. ఒకసారి నేను చూపిస్తాను. సేమ్ అమరుల ఆశయ సాధన కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం అంటూ కూడా ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ రాశారు. సేమ్ నవశకానికి నాంది పలుకుదాం, తెలంగాణలో సామాజిక న్యాయానికి బాటలు వేద్దామంటూ అదొక ట్యాగ్ లైన్. మరొకటి ఇటువైపు ఒకటి ఉంది, రైతన్నలకు అండగా నిలుద్దాం, కుల వృత్తులకు భరోసానిద్దామంటూ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. రానా ఆ స్వాగత బోర్డు ఒకసారి జూమ్ అవుట్ లో చూపించండి, అందులో ఏమైనా సింబల్ ప్రతిబింబించేలాగా ఉందా ఒక్కసారి జస్ట్ చూద్దాం. ఒక లాంగ్ షాట్ లో చూపించమనండి ఆ స్వాగత బోర్డుని. ఎగ్జాక్ట్ గా ఒకసారి మన కెమెరామెన్ రాజు కూడా చూపిస్తాను. ఒకసారి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయరా ఒక్కసారి, అక్కడ లాంగ్ షాట్ లో మొత్తం సింబాలిక్ ఏమన్నా కనపడుతున్నాయి ఒక్కసారి చూపించరా, లాంగ్ షాట్ లో చూపించరా, లాంగ్ షాట్ చూపించరా ఒక్కసారి మొత్తం ఎగ్జాక్ట్ పైన మొత్తం ఎంటైర్. ఇప్పుడు మీరు చూడొచ్చు రోహిత్, రైట్ సైడ్ ఏమో అమరుల ఆశయ సాధన కోసం, ఉద్యమకారుల ఆకాంక్ష కోసం అంటే ఒకటి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో రైతన్నలకు అండగా నిలుద్దాం, కుల వృత్తులకు భరోసా నిద్దామంటూ కూడా ఇది ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ గా స్టేజ్ లోపలికి వెళ్ళేటువంటి ప్లేస్ లో ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. తర్వాత ఒక్కసారి లోపల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, ఇంకా లోపల ఏమేమి పెట్టబోతున్నారు, ఏమేమి హైలైట్స్ ఉన్నాయో కూడా ఒకసారి నేను చూపెడతాను. ఒకసారి చూడండి, ఇది తోరణంలో ఎంట్రన్స్ అయితే మొదటగా అక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గరికి పూలమాల వేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లోపలికి వచ్చి ఒకసారి చూపిస్తే తెలుగు తల్లికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. సో దీన్ని అక్కడ పెడితే రేపు అక్కడ పూలమాలలు వేసిన తర్వాత నేరుగా లోపలికి వస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్టాచ్యూలు కూడా తీసుకొని వచ్చారు. సో చూడొచ్చు మనం
ఇక్కడ కూడా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే రెగ్యులర్ గా మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించినటువంటి విగ్రహము, తర్వాత జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి, అలాగే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఇదొక విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ 3 హైలైట్ గా వీరు కనపడుతున్నారు. ఎక్కువగా రైతన్నలకు సంబంధించి ఉన్నాయి, తర్వాత మహిళలకు సంబంధించి ఉన్నది, దాంతోపాటు అమరవీరులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, కుల వృత్తులకు సంబంధించినటువంటి అంశం ఉందండి. మెయిన్ ఈ సభంతా రేపు తెలుగు తల్లికి సంబంధించిన విగ్రహము, తర్వాత నేను ప్రస్తావించినటువంటి ఈ 3 సంబంధించి జ్యోతిరావు పూలే, తర్వాత అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్. ఏమన్నా ఇంకా ఏమన్నా విగ్రహాలు వస్తాయా? ఇంకా ఏమన్నా ఎక్కువ పెట్టవచ్చు మీకు ఐడియా లేదా? ఇంకా ఏమేమి ఉంటాయి సార్? ఏంటి రేపు హైలైట్స్ మెయిన్? అక్కడ వాళ్ళు ఉన్నారు, ఓకే ఓకే. దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు. సో వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఏమేమి ఉన్నాయో హైలైట్స్ అని ఒకసారి చూద్దాం. ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఉన్న కాదండి, రేపు ఏమేమి విగ్రహాలు ఉంటాయి, బయట తోరణం దగ్గర ఎటువంటి సింబల్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారండి? బయటనా అంటే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది అనేది నాకు కూడా పెద్ద ఐడియా లేదు వాస్తవంగా. బట్ ఏంటంటే అన్ని తెలంగాణకు సంబంధించిన ప్రతి దాన్ని కవర్ చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. అవునా? ఏంటి ఎక్కువగా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి విగ్రహాలు ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడ ఫ్లెక్సీలు కూడా ఆయన ఫోటో కూడా బాగా కనపడుతుంది. అవునండి, తనను స్ఫూర్తిగా తీసుకునే కదా మేడం గారు ముందుకు పోతున్నారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనకు స్ఫూర్తిని తీసుకొని జాగృతి పార్టీ అనేది ఆవిష్కరణ ఉన్నది రేపు. చాలా భారీ ఎత్తున రాబోతున్నారు కదా కార్యకర్తలు. ఏంటి రేపు వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? హైలైట్స్ ఏంటి రేపు? అంటే హైలైట్స్ ఏమున్నాయండి, అన్ని రకాల భోజనాలు రెడీ చేస్తున్నాం. ఇక్కడ అంతా వండడము అన్ని ఇక్కడ అన్ని రకాలుగా తెలంగాణకు సంబంధించిన మెయిన్ వంటకాలు, తెలంగాణ మెయిన్ వంటకాలన్నీ ఇక్కడ చేద్దామని ప్లాన్ నడుస్తుంది. ఏమండి 42 రకాలు నాన్ వెజ్ ఐటమ్ ఉంటుంది. బోటి, పాయ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రతిదీ తెలంగాణకు సంబంధించిన భోజనాలు ఏమేమి ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో ఏమేమి అయితే ఉప్పు కారంతో ఘాటుగా ఉంటుందో అదే విధంగా భోజనాలు కూడా ఘాటుగా ఉంటాయి. మరి తెలంగాణ ఘాటు, తెలంగాణ అంటే మంచి పిండి వంటలు కూడా బాగా చేస్తారు. తెలంగాణ జాగృతి ఘాటు ఏందా అనేది రేపు తెలుస్తుంది. రేపు మొత్తం ఫుడ్ లో మొత్తం ఉన్న పార్టీలకు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అట్లనే ఎంఐఎం కానివ్వండి, అందరికీ రేపు తెలంగాణ రుచుల ఘాటు జాగృతి నుండి రేపు తెలుస్తుంది రేపు అందరికి. ఇంకా సరే, నాన్ వెజ్ చెప్పారు, వెజ్ లో ఏమన్నా? వెజిటేరియన్ లో కూడా అన్ని ఉన్నాయి. 10-15 రకాల వెజిటేరియన్ ఉన్నాయి. పొద్దున వచ్చే కార్యకర్తలకు, నాయకులందరికీ టిఫిన్లు కూడా ఉన్నాయి. 12 రకాల టిఫిన్లు ఉన్నాయి. ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నీ ఉన్నాయి. అవి కూడా తెలంగాణ టిఫిన్లు ఉంటాయి. తెలంగాణ టిఫిన్స్ ఏంటి? టిఫిన్స్ అన్ని చాలా ఘాటుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. రేపు వచ్చే కార్యకర్తలకు మజ్జిగ, మంచినీళ్ళు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి. రేపు 10 పార్టీ ఆవిష్కరణ ముహూర్తం అయిపోతుంది. 10-10:30 కల్లా అవుతుంది. 8 చోట్ల జెండా ఆవిష్కరణ ఉంటుంది. 8 చోట్ల ఏంటి? ఈ ప్రాంగణంలోనా? ఒకటి కండ్లకోయలో ఒకటి ఉంటుంది, కోంపల్లి చౌరస్తాలో ఒకటి ఉంటుంది, బోయినపల్లి చౌరస్తాలో ఒకటి ఉంటుంది. ఇట్లా 8 చోట్ల జెండా ఆవిష్కరణ ఉంటుంది. మేడం ఇవన్నీ 8 చోట్లకి వెళ్తారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు మేడం? ఆవిష్కరించిన తర్వాత పార్టీ పేరు ఓకే, ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మేడం అక్కడికి వెళ్తారా? పార్టీ ఆవిష్కరించిన తర్వాత, పార్టీ అనౌన్స్మెంట్ పేరు అనౌన్స్ అయిన తర్వాత కవితమ్మ గారు 4 చోట్ల 5 చోట్ల పార్టీ జెండా అనేది ఆవిష్కరణ ఉంటుంది. ఒకటి వచ్చేసి కండ్లకోయ చౌరస్తా, ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర, ఇంకోటి వచ్చేసి కోంపల్లి చౌరస్తా, ఇంకోటి వచ్చేసి బోయినపల్లి చౌరస్తా. ఇట్లా 4 చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఉంటుంది. వారి జిల్లాల నుండి, వాళ్ళ మండలాల నుండి వాళ్ళందరూ రావడం జరుగుతుంది రేపు. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు పార్టీ అనౌన్స్మెంట్ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారనేసి కూడా చెప్తున్నారు. ఏంటి మహిళలకు సంబంధించిన ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అబ్సల్యూట్లీ అండి. అంటే మీకు తెలిసినట్టుగా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఉమెన్. సో మా దగ్గర ఉమెన్, యూత్, స్టూడెంట్స్ ఈ ముగ్గురు మటుకు బిగ్ స్కేల్లో ఉంటారు. ఉమెన్ ఈజ్ లైక్ టాప్ ప్రయారిటీ హియర్. సో కంప్లీట్లీ ఉమెన్ అరేంజ్మెంట్స్, ఉమెన్ కల్చరల్ యాక్టివిటీస్, ఉమెన్స్కి ఫుడ్ ఏరియా, సో కంప్లీట్లీ సపరేట్గా ఇచ్చేసాము. సో దట్ ఎవ్రీబడి గెట్స్ అ ఛాన్స్ టు come here, visit, sit, eat
సో దట్స్ ద హోల్ ఐడియా. ఎట్లా అంటే మంచి అదొక ఫెస్టివల్ టైప్లో అనమాట. సో రావడము, కూర్చోవడము, సెలబ్రేషన్ చేయడము, పార్టీ ఆవిష్కరణ, దాని తర్వాత ర్యాలీ. సో కంప్లీట్ మీరు చూస్తారు. ఫస్ట్ టైం యుల్ సీ ఉమెన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టుమారో అండ్ యుల్ సీ దట్. అందరూ ఆసక్తిగా అడుగుతున్నది ఏంటంటే అంత పెద్ద స్థాయిలో కాకతీయ తోరణం అంటే రెగ్యులర్గా ఏ పార్టీ ఎంత పెద్ద భారీ స్థాయిలో పెట్టలేదు. ఏంటి అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా ఇంట్రెస్టింగ్ కట్అవుట్స్ కనపడుతున్నాయి అంతా కూడా. అవంతా ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ సింబల్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇంకా బిల్ట్లో ఉన్నాయని, బట్ ఫ్లేవర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ద కోర్. సీ ద పార్టీ ఈజ్ తెలంగాణ. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీ వాంట్ టు షో ద కల్చర్ ఆఫ్ తెలంగాణ, ఫ్లేవర్ ఆఫ్ తెలంగాణ, ఫుడ్ ఆఫ్ తెలంగాణ. సో ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రీయ పార్టీస్ అయిపోయేసి తెలంగాణ అనేది ఒకటి మర్చిపోతున్నారు. వీ జస్ట్ వాంట్ టు రిమైండ్ పీపుల్ దట్ దిస్ ఇస్. అక్కడ కొన్ని సింబల్స్ చూశాను, ఏనుగుంది, సింహం ఉంది, తర్వాత అక్కడ గంట సంబంధించిన సింబల్స్ రెడీ చేస్తున్నారు. ఇంకా ఏమేంటి సింబల్స్ ఉంటాయి అక్కడ? ఇంకా వస్తాయండి, తెలీదు నాకు కూడా. అంటే దే పుట్టింగ్ ఇట్ అప్. బట్ సిగ్నిఫికెన్స్ ఇస్ సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక తెలంగాణ ఫ్లేవర్ ఉన్నట్టే సెలెక్ట్ చేస్తాం. అది ఐ థింక్ ఇంకొక కపుల్ ఆఫ్ అవర్స్లో దే విల్ బి ఫినిష్డ్. దాని తర్వాత ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం? అంటే మేడం అక్కడి నుంచి నడుచుకొని వస్తారా, లేకపోతే ఎంట్రన్స్ నుంచి ర్యాలీగా వస్తారా, ఎట్లా ఉండబోతుంది? మీకు ప్రెటీ మచ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ర్యాలీ టైప్స్లో లోపలికి వస్తారు. ఎగ్జాక్ట్లీ 10 o'clock ఇస్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ఫ్లాగ్ దీనిలోకి. దాని తర్వాత స్పీచ్ ఉంటుంది. స్పీచ్ తర్వాత మళ్ళీ మీకు ఫుడ్. సో దాని తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ ర్యాలీ ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ ఐ మీన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ అండ్ ద హోల్ ఇట్స్ అ సెలబ్రేషన్. వీ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ as we call it as ఏదైనా కూడా తెలంగాణలో ఎనీ సెలబ్రేషన్ పార్టీ పెట్టినా లేకపోతే పండుగ చేసుకున్నా కళాకారుల యొక్క గొప్పతనం ప్రత్యేకంగా చెప్పాల్సిన వారి యొక్క నృత్యాలు కానీ అవన్నీ సపరేట్ ఉంటాయి. వాళ్ళ ప్రదర్శనలు ఏంటి, ఎట్లా ఉండబోతున్నాయి రేపు? సాంస్కృతిక తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికలతోని రేపు పార్టీ ఆవిష్కరణ ఉంటుంది. ఎడ్ల బండ్లతోని 100 ఎడ్ల బండ్లు ట్రాక్టర్లలో జనాలు రావడం జరుగుతుంది. ఎడ్ల బండ్లలో కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఎడ్ల బండ్ల పైన అవన్నీ ఏర్పాటు చేస్తున్నారా? ఎడ్ల బండ్ల పైన, ట్రాక్టర్ల పైన కార్యకర్తలు, నాయకులు పల్లెటూళ్ళ నుండి, తెలంగాణ పల్లెటూళ్ళ నుండి రావడం జరుగుతుంది. కవితమ్మ గారు కూడా 1000 థార్ బండ్లతోని, ఇది హైలైట్ ఉండబోతుంది. 1000 తారు అంటే 1000 థార్ బండ్లు. తార్ అంటే మీరు చూసుంటారు, అన్ని మహేంద్ర తార్లు, మహేంద్ర తార్ కంపెనీ, మహేంద్ర తార్ 1000 తార్ బండ్లతో అనేది బ్లాక్ కలర్లో ఉంటాయి. అన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. బస్సులలో కూడా జనాలు రావడం అనేది ఉన్నది. 1000 తార్ బండ్లతో వస్తుంది. మరి అదే పార్టీ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత, పేరు అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాగృతి కార్యాలయానికి 1000 మందితో 1000 కార్లతోని కార్యకర్తలు, నాయకులు అందరూ ఆఫీస్కు ఒక వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఏంటి రేపు ఇంకా కార్యక్రమాలు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేటివి ఏమి ఉంటాయి? ఇంకా స్వాగతానికి ఇప్పుడు అధ్యక్షురాలు రాబోతున్నారు కాబట్టి, ఫస్ట్ టైం పార్టీ పెడుతున్నారు కాబట్టి అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర రాజకీయాలు. అంటే రేపు కవిత గారు ఏం మాట్లాడతారు, ఏ పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేస్తారు అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంది. ఓకేనా? ఎందుకంటే మొదటి స్పీచ్ ఇన్ని రోజులు మాట్లాడినటువంటి ఒక స్పీచ్ వేరు, రేపటి రాజకీయ పార్టీగా అవతరిస్తున్నటువంటి సందర్భం వేరు. ఎట్లా ఉండబోతుంది? ఆమెకి వచ్చేటప్పుడు స్వాగత ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోని కవితమ్మ గారికి స్వాగతం అనేది ఇక్కడ ఉంటుంది అద్వై కన్వెన్షన్ సెంటర్లో. అదేవిధంగా పార్టీ ఆవిష్కరణ అనేది ముహూర్తం పొద్దున 10 లోపు ఏదైతే ముహూర్తం ఖరారు చేసినారో పండితులు, ఆ ముహూర్తానికి పార్టీ ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ తోరణానికి సంబంధించిన సింబల్స్ చూపిస్తాను. నేను ఇవేనా మొత్తం అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ సింబల్స్ వస్తాయి? అంతా రకరకాలు ఉన్నాయండి, రకరకాల. ఇది మెయిన్ ఎంట్రన్స్, అక్కడ అది మెయిన్ ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. తర్వాత ఇంకా వేరే ఉన్నాయి. ఇది ఎక్కడ వస్తుందండి? ఈ మొత్తం ఈ తోరణం అది ఇక్కడ వస్తుందండి, ముందుకు వస్తుంది, ఈ భాగంలో వస్తుంది. మరి ఇది ఎక్కడండి? అది మధ్యలో వస్తుందండి, అటు సైడ్. అటు సైడ్ మునీరాబాద్ ఎంట్రన్స్ లో, మునీరాబాద్ ఎంట్రన్స్ లో ఉంటుంది. మునీరాబాద్ విలేజ్ ఎంట్రన్స్ లో ఉంటుంది. ఇంకా రెడీ అవుతుంది అక్కడ, ఇంకా రెడీ చేస్తున్నారు.
సాయంకాలం 4 ఈ తోరణాలు అనేటివి రెడీ అయిపోతాయి. అదే అదే ఈ తోరణాలు తెలంగాణ ప్రజా వికాస సమితి అని రాశారు చాలా క్లియర్గా, వెల్కమ్ టు అని. అవును. ఓకే, తర్వాత ఇది ఎక్కడ, ఇదేంటండి? ఇది చాలా బాగా కనపడుతుంది, ఆసక్తిగా ఉంది. చాలా హై ముందు భాగం వస్తుందండి, అటు సైడ్ ఎంట్రన్స్ లో వస్తుంది. అంటే మొత్తం ఎన్ని తోరణాలు? చాలా డిజైన్ల ముందు చాలా భారీగానే ఉన్నాయి, చాలా గట్టిగానే ఉన్నాయి. గట్టిగా చేస్తున్నాం సార్. పార్టీ ఆవిష్కరణ మొత్తం తెలంగాణ జిల్లా వాడ గల్లీ ప్రతి గల్లీలో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిష్కరణ ఢిల్లీ దాకిన పడాలండి. గల్లీ నుండి నాకు లోపల ఏర్పాట్లు ఏ విధంగా సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తెలంగాణ జాగృతి గల్లీ నుండి ఢిల్లీ దాకా జాగృతి పార్టీ ఆవిష్కరణ అనేది వినబడాలి. ఒకసారి లోపల ఇంకా ఏమేమి ఏర్పాట్లు? అవును, ఇప్పుడు ఈ 3 విగ్రహాలు ఏర్పాటు చేశారు కదా, 3 విగ్రహాలు అవి ఎక్కడ పెడతారు? అంబేద్కర్ విగ్రహం అండి, ఇది వచ్చేసి జయశంకర్ సార్, జ్యోతిరావు పూలే 3 ఎంట్రన్స్ లో ఉంటాయండి. ఇక్కడ ఎంట్రన్స్ నివాళులు అర్పిస్తారు, పూలమాలలతో నివాళులు అర్పించి. ఈ 3 సంబంధించిన 3 ఉంటాయి, 3 ఉన్నాయి. నివాళులు అర్పిస్తారు పూలమాలలతో. నివాళులు అర్పించిన తర్వాత లోపల ఏంటి? ఇప్పుడు స్టేజ్ పైన ఎంతమంది ఉంటారు అనేది చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అంటే మొత్తం ఎంత ఉంటుందండి? ఎంత కెపాసిటీ ఉండవచ్చు? రేపు 1000 మంది ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అనేది ఇక్కడ కూర్చుంటారు. అదే విధంగా జాగృతి నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ ఉంటారు. కాబోయే చాలా ఇప్పుడు పెద్ద స్టేజ్, చాలా పెద్ద స్టేజ్, దాదాపు 500 మంది కూర్చోడానికి. 500 మంది జాగృతి కార్యకర్త నాయకులు కూర్చుంటారు. మెయిన్ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ మండలాల వారిగా ఎవరైతే వస్తారో, జిల్లాల అధ్యక్షుల వాళ్ళు, మండలాల అధ్యక్షుల వాళ్ళు, వీళ్ళంతా మెయిన్ స్టేజ్ లో కూర్చోవడం జరుగుతుంది. ఓకే, 500 మంది అంటే గ్రేట్. సో మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏమన్నా అండి, అక్కడ మీకు చూడొచ్చు ఆ పాటలో అది మొత్తం మీకు LED స్క్రీన్ పైన మీకు చాలా పెద్దగా ఉంది. అది ఎంత ఉందండి? అది ఉంటుందండి, అది అరౌండ్ గా 100-150 ఫీట్లు ఉంటుంది ఉండొచ్చండి సుమారుగా. అది మాట్లాడండి. ఏంటంటే రేపు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే మామూలుగా ఏదైనా పార్టీ అంటే పెద్ద గ్రౌండ్లో పెడతారు. సో కొన్ని బాగా స్వాగత తోరణాలు పెడతారు. ఇక్కడ చాలా బాగా కొంచెం మంచి డిజిటలైజేషన్ చేశారు. చాలా సీటింగ్ కూడా చాలా పెద్ద పెట్టారు. చాలా పెద్ద స్టేజే కనపడుతుంది. ఎట్లా ఉండబోతుంది? 100 ఫీట్లు మన 100 ఫీట్ల స్టేజ్, 40 ఫీట్లు ముంగడుకు ఉంటుంది మాది స్టేజ్. 200 మంది పైగా మా రాష్ట్ర నాయకత్వం మొత్తం ఉంటారు. ఇక్కడ దాదాపు ఒక 5000 నుంచి 10,000 మంది ఇక్కడ కూర్చుంటారు. మొత్తం 10,000 మంది పడతారు. ఇక్కడ పడతారు 100% పడతారు. ఇక్కడ అన్ని చైర్లెస్ ఈ సైడ్ ఎంబడి కూడా మేము ఒక 10 ఫీట్లు తీసుకొని ఇక్కడ ప్లేస్ తీసుకుంటాం, అక్కడ తీసుకుంటున్నాము. భారీ ఎత్తున రేపు కవితక్క పెట్టే పార్టీకి లక్షలాది మంది తరలి వస్తున్నారు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు చాలా స్వయంగా వస్తారు. అంటే అక్క పార్టీ పెడుతున్న మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ స్వయంగా కవితక్క గారి కోసం మాకు 100 ఫోన్లు వస్తున్నాయి, మేము వస్తామని చెప్పి. మా మీద కక్షతోని వేరే పార్టీ వాళ్ళు మా బ్యానర్లు చింపుతారు. సిగ్గుండాలరా, అక్కనే మనసులో ఉంటుంది. మా మనసులోకి మీరు తీయలేరు కదరా. మీరు బ్యానర్ తీసినంత మాత్రం గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ప్రజలు కవితక్క గారిని స్వాగతిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చి మా కవితక్కని. ఏంటి అప్పుడే కామెంట్ చేస్తున్నారు? ఎందుకంటే పార్టీ రేపు అనౌన్స్మెంట్ ఉంది, ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎవరు ఏర్పాటు చేయలేనటువంటి స్థాయిలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంతా కనబడుతున్నాయి. స్టేజ్ మీద కూడా 500 మంది అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది రేపంతా కార్యక్రమం అంతా? జోష్ ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా పెట్టబోయే పార్టీలో 60 నుంచి 70% జనాలు యూతే ఉండబోతున్నారు. మొత్తం 60 నుంచి 70% మంది. ఓకే. ఎందుకంటే ఈ నూతన పార్టీలో ముఖ్యంగా మా మేనిఫెస్టో పెట్టేదే యువకులకు, కొత్త తరానికి, యంగ్ బ్లడ్ కి మంచి అవకాశాలు ఇవ్వాలి, పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ యొక్క పార్టీ పెట్టబోతున్నాం. అందుకని రేపు దద్దరిల్లిపోతుంది. మా మేనిఫెస్టో బ్రహ్మాండ మేనిఫెస్టో ఉంది. ఈ భూమి మీద ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు పెట్టినటువంటి అంత బ్రహ్మాండమైన మేనిఫెస్టో మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. కవిత గారి బ్రాండ్ అనేది క్లియర్ గా కనబడుతుంది అంటారా? 100% ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క ఉండబోతుంది. చూడండి, జాగృతి ఇప్పటి వరకు అంటే ఒక మేము సంస్థగా ఉన్నాం కాబట్టి అంటే సంస్థ అనేది వేరు, పార్టీ అనేది వేరు కాబట్టి రేపు పార్టీగా అవతరించిన తర్వాత మా ఉద్యమాలు ఇంకా తీవ్రంగా ఉండబోతున్నాయి. బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే ఎంబటే తప్పు చేసిన వాళ్ళని ఎంబటే నిందించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గవర్నమెంట్ అయినా కానీ, ప్రతిపక్షాలైనా ఎవరైనా కానీ ఇడిచిపెట్టే ప్రసక్తి ఉండదు రేపటి నుంచి అని కూడా ఈ సందర్భంగా తెలియదు. కాదండి, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా పార్టీలు వచ్చాయి, మీరు చూసే ఉంటారు కదా. తీన్మార్ మల్లన్న కూడా పార్టీ పెట్టారు. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎలాగో ఉన్నాయి.
గతంలో షర్మిల గారు కూడా పార్టీ పెట్టారు, తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు కవిత గారు వస్తున్నారంటే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఏంటి, ఏ స్లోగన్తో రాబోతున్నారు ప్రజల్లోకి? ఆల్రెడీ వారి కుటుంబానికి సంబంధించిన పార్టీ ఇంకోటి ఉంది, వాళ్ళ అన్న ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు. రేపటి నుంచి విమర్శల దాడి అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది కదా, ఎందుకంటే అవి పార్టీలంతా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీలు. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చిందంటే ఆటోమేటిక్గా టార్గెట్ ఉంటుంది. ఎట్లా మీరందరూ యువకులకు కనబడుతున్నారు, అవేమో చాలా ఏళ్ళకు సంబంధించిన పార్టీలు, వారిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీ నాయకురాల మీద ఒక విమర్శ చేస్తే మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? మీరు తీర్మానాలతో మాకు పోలుస్తున్నారు. మాకు అంటే ఆయన నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి మా పార్టీగా అవతరించకపోయినా జాగృతి సంస్థ 19 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి సంస్థ ఇది. జాగృతి ఆల్రెడీ టీఆర్ఎస్కి అనుసంధానంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సంస్థ ఇది. పాలిటిక్స్ అనేది కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పొలిటికల్గానే పుట్టినటువంటి పార్టీది కాబట్టి మాకు దానికోసం కొత్త ఏం కాదు, అన్నీ తెలిసినాయి. రేపు అందరినీ బ్రహ్మాండంగా ఎదుర్కొంటాం. ఆల్రెడీ సంస్థలు ఉంటేనే ఈరోజు ప్రతిపక్షం ఎవరు కూడా నిలదీయనే విధంగా మేము ఈరోజు నిలదీస్తాం. మీరు చూడొచ్చు వెలుగుమట్ల గ్రామంలో సంబంధించిన విషయం కానీ, మన వికారాబాద్లో కానివ్వండి, ఇంకా రకరకాల ఏదైనా కానీ ప్రతిపక్షాలు ఏం పని చేయకుండా ఇంట్లో సైలెంట్ కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తున్నాం. ఇటువంటి పోరాటాలు ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేయబోతారు రానున్న రోజులు. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు వస్తున్నారంటే ఏం మాట్లాడబోతారు, ఫస్ట్ స్పీచ్ ఎట్లా ఉండబోతుంది, ఏ అంశాలు తీసుకొని వస్తారు అనేది ఉంటుంది కదా. అందుకే మేమేమంటాం, మేము తెలంగాణ కోసం పోరాటం చేసి ఏదైతే తెలంగాణ సాధించినటువంటి ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులకు, చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు ముఖ్యంగా పెద్ద ప్రాధాన్యత ఇవ్వబోతుంది ఈ పార్టీలో. ఎందుకంటే నేను ఎందుకు పదే అడుగుతున్నానంటే, కవిత గారు జాగృతి సంస్థ నుంచి ఇప్పుడు పార్టీగా అవతరిస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ప్రధాన లక్ష్యం అంటే టాప్ చైర్, సీఎం చైర్. రేపు స్పీచ్, రేపు కార్యక్రమాలు అనేది ప్రజల ఇంపాక్ట్ అనేది కలుగుతుంది కదా. మీరు కార్యకర్తలు ఇన్ని రోజులు సంస్థల పనిచేసి కార్యకర్తలుగా అవ్వబోతున్నారు, నాయకులుగా అవ్వబోతున్నారు కాబట్టి ఏంటి, మీ మేడంని, మీ అక్కగారిని సీఎంగా చూడాలనుకుంటున్నారా ఏంటి? 100% మా లక్ష్యమే ముఖ్యమంత్రి అయితేనే గవర్నమెంట్ మన చేతులు ఉంటే ఏదైనా చేయగలము. ఇప్పుడు మేము ఇప్పటికీ ఇంత పోరాటం చేస్తున్నాం, ఏం లేకుండానే మాకు పవర్ వచ్చిన తర్వాత ఇంకెంత బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల్ని మేము పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తాం. ఇంకొకటి, మేము కొత్తగా వచ్చిన కార్యకర్తలు ఎవరు లేరు, ఆల్రెడీ వేరే పార్టీలు. పార్టీ పేరు కూడా చాలా బాగుందండి, ప్రజా వికాస సమితి పార్టీ. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎవరు చెప్పారు మీకు? ట్రెండింగ్ లో అదే నడుస్తుంది. చెప్పుకుంటారు ఎవరు వచ్చినట్టు, వాళ్ళ ట్రేడింగ్ కోసం సోషల్ మీడియాలో చెప్పుకుంటారు. కానీ మేము ఆ పేరు ఎవరికి రివీల్ కాలేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతా, తెలంగాణ అనే పదం మాత్రం ఉండబోతుంది. అది మా అధ్యక్షురాలు రేపు మా అధ్యక్షురాలు నోటి నుంచే రివీల్ చేయబోతారు. సో రేపటి నుంచి మొదటి అడుగు సీఎం వైపు, సీఎం కుర్చీ వైపే. 100% సీఎం కుర్చీ వైపు వేయబోతున్నాం. తెలంగాణ ప్రజలకి ముఖ్య అంటే సీఎం పదవి అనేది కాదు, పదవులు అంటే పెద్ద కవిత గారు పెద్ద అదేముండదు. ఎందుకంటే మన రిజర్వేషన్ తీసి పడేసారు అవతల, పదవిని తీసి. పదవి కాదు, ఆ పదవి ఉంటే చేయగలుగుతాం మంచిగా, ఇంకా బ్రహ్మాండంగా ప్రజల్ని ఏ విధంగా ఆదుకోగలుగుతాం అనే ఆలోచనతోనే ఉండరు. మంచిగా రేపు మాత్రం ఈ పార్టీ పెట్టినాక మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉద్యమాలు అయితే వేయబోతున్నాం. ఇంకా మా కార్యాచరణ అంతా ఇంకా వేరుంటుంది రేపటి నుంచి. గత 40 రోజుల నుంచి మేము చూస్తున్నాం కదా, అబ్జర్వ్ చేస్తుంటాం. కవిత గారిని కలిసేవారు కానీ మహిళలు, యువత ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా అంటే ఇతర పార్టీలో సరైన అవకాశాలు రానటువంటి వారందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటి? వాళ్ళు ఒకవేళ పార్టీలకు కానీ లేకపోతే మీ యొక్క సమితిలోకి వచ్చినప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి? అందుకే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఎక్కడైనా ఏ పార్టీలన్నా ఏం చేస్తారంటే యూత్ని ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం వాడతారు. వాళ్ళని ఎలక్షన్లు వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేరు, ఎటువంటి పని ఉండదు వాళ్ళకు. అంటే ఎలక్షన్లకు తీరా వాడుకొని పక్క ఇటువంటి పార్టీలని మనం చూసినాం. కానీ అటువంటి అవకాశం ఉండకుండా యూత్ని ముందు పెట్టాలి, యువకులకు ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలి, అసెంబ్లీలో వాళ్ళ స్థానాలు కల్పించాలి, లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ స్థానాలు కలిపారన్న గొప్ప ఆలోచనతో అక్కగారి పార్టీ పెట్టడం, కొత్త రక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచన మాత్రం అక్కగారు దృష్టిలో. కొత్త రక్తము. ఒకసారి నాకు ఈ స్టేజ్ సంబంధించిన హైలైట్స్ ఏదో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి? ఈ స్టేజ్ వచ్చేసి ఇది 120 ఫీట్ల స్టేజ్, ఇది 120 ఫీటు. తర్వాత మేము ముఖ్యులం ఒక 250 నుంచి 300 మందికి. అంటే ఎట్లా వాళ్ళందరినీ ముఖ్యులు అంటున్నారు కదా, ఇప్పుడు ఎట్లా వాళ్ళని డిసైడ్ చేస్తారు మీరు? అంటే
మొత్తం జిల్లాల నుంచి వీళ్ళందరూ ఒక కమిటీలు వేసుకున్నారా ఎట్లా? కమిటీలు మా జాగృతిలో ఆల్రెడీ జాగృతి ఉన్నటువంటి వాళ్ళు దాదాపు మా పోస్టులు ఉన్న వాళ్ళు స్టేట్ బాడీ టీమే 300-400 టీం స్టేట్ బాడీ టీమే. ఆ స్టేట్ బాడీ టీం సంబంధించిన వాళ్ళకు ఖచ్చితంగా మీద స్టేజ్ పాస్లు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మా పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన కుల సంఘాలు, వాళ్ళ విద్యార్థి సంఘాలు ఇలా అయితే ఎవరు వాళ్ళని కూడా ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతాము. వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ ఇప్పుడైతే 300 చైర్లు ఇష్టము, ఇంకా అవసరమైతే ఇంకో 100 చైర్లు యాడ్ చేసుకోవడం కూడా జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మా అధ్యక్షురాలు వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఇట్లా అక్కడి నుంచి ఓన్లీ మా అధ్యక్షురాలు రావడానికి మాత్రం అది అటు నుంచి వస్తారు, ఇటు నుంచి కదా? అటు నుంచి వస్తారు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు కదా, మరి స్టాచ్యూలు కానీ ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకు వచ్చినటువంటి ముఖ్యులు వాళ్ళు మాత్రం వస్తారు. మా అధ్యక్షురాలు అటు నుంచి వెనక, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ నుంచి వస్తారు. ఎందుకంటే వేలాది మంది ఉంటారు కాబట్టి ఒకటిసారి కంట్రోల్ కాలేదు కాబట్టి బ్యాక్ నుంచి వచ్చేస్తారు. అక్కడి నుంచి వచ్చి ఓన్లీ మా అధ్యక్షురాలు, మా సుప్రీం, మా బాస్ అక్కడి నుంచి వస్తారు. వచ్చి వెంబటే ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. ఇక్కడ కూడా ఉంటుందా ఫ్లాగ్, పార్టీ జెండా? ముందుగా అమరవీరుల స్తూపం ఉంటుంది ఒకటి అక్కడ, తర్వాత తెలంగాణ తల్లి జయశంకర్ సార్ విగ్రహాలు ఉంటాయి ఇక్కడ, తర్వాత అంబేద్కర్ గారు ఉంటారు, పూలే గారు విగ్రహాలు ఉంటాయి. అన్నిటికీ పూలమాల వేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. ఫ్లాగ్ హాస్టింగ్ చేసి పార్టీ పేరు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి దాని తర్వాత ఇక్కడ ఏదైతే కనపడుతున్నాయి కిందికి వచ్చినాయి అవి మీదికి వెళ్ళిపోతాయి. రిమోట్ ఫ్లాగ్ కనపడుతుంది ఇట్లా అక్కడ, ఇక్కడ నుంచి ఫ్లాగ్ అయితే అక్కగారు చేతుల మీద రివీల్ చేస్తారు, కనపడదు అక్కడ వరకు. అందుకే స్క్రీన్లలో కూడా కనపడదు ప్రాపర్ కాబట్టి ఆ దాని మీద పార్టీ కలర్తో ఉన్నటువంటి జెండా పేరు క్లియర్ గా కిందికి ఇట్లా డౌన్ అవుతుంది. రిమోట్ తో మొత్తం కిందికి ఇట్లా వచ్చేస్తుంది. మొత్తం వస్తే అక్కడ వరకు కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లియర్ గా కనపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ పూలమాలలు వేసిన తర్వాత, అక్కడ నివాళులు అర్పించిన తర్వాత, ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ ఇక్కడ వేశారు కదా, ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలకి అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తారా? రాగానే ఇప్పుడు మా అధ్యక్షురాలు చూడాలని చాలా మంది ఊరు నుంచి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నలుమూల నుంచి వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు లైవ్ గా చూడాలనుకుంటారు ముఖాన్ని, అక్కడ ఉంటే కనపడదు కాబట్టి నడుచుకుంటూ వచ్చి అభివాదం చేస్తే ఆడవారికి పోతే కొంతమంది కనపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవారికి అది వేయడం జరిగింది. స్టేజ్ టీ షేప్ లో, టీ ఆకారంలో ఈడి వరకు వచ్చి అభివాదం చేసి మాట్లాడుకుంటుంటూ మళ్ళీ వెనుకకి వెళ్తారు. వెళ్ళి దాదాపుగా గంట సేపు స్పీచ్ ఇవ్వబోతారు. ఆ స్పీచ్ ఎట్లుంటుంది అంటే ఇంకా కొత్త పదాలు తెలంగాణలో ఎవరు చెప్పలేనట్టు విధంగా, అంటే ఎవరు చేయనటువంటి విధంగా ఆ బ్రహ్మాండమైన స్పీచ్ ఉండబోతుంది. ఆ స్పీచ్ వింటే మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా దిమ్మ తిరిగిపోతే ఆ రకంగా స్పీచ్. బాగా కార్యకర్తలు మంచి ఎక్సైట్మెంట్ పెంచుతున్నారు. 100% కదా, మాకు తెలుసు కదా ఏం జరుగుతున్నది. అంటే ఎంత ఈ ఆధారం నుండి పార్టీకి ఎంతమంది మాకు ఫోన్లు వస్తున్నాయి అనేది మాకు అర్థమవుతుంది రోజు. అంటే మాకు దాదాపు 10 రోజులు నిద్రలేదు. అంటే మేము వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఇవన్నీ. అంటే ఆధారం ఎట్లా వస్తుంది మాకు ఉత్సాహం ఉంటుంది. మా పార్టీ ఎదుగుతుంటే మాకు ఎదుగుదల ఉంటుంది కదా అభ్యాసం. అందుకని మేము చూస్తున్నట్టయితే బ్రహ్మాండంగా జనాలు అయితే వేలాది సంఖ్యలో రాబోతున్నారు. సో ఇప్పుడు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి పెడుతున్నారు. ఏంటి ఇవంతా కూడా ఫ్లాగ్ సంబంధించిన పార్టీ సింబల్స్? సింబల్ పార్టీ పేరు 2 ఉన్నాయి, ఒక్క దాంట్లో 2 ఉంటాయి. అవి కిందికి రివీల్ అవుతుంటాయి, ఇట్లా కిందికి వస్తుంటాయి. అట్లా వచ్చి లైట్ తో వస్తాయి, మొత్తం క్లియర్ గా కనపడతాయి. ఎస్, అది కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో వస్తున్న కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో కొత్త రాజకీయ పార్టీ ఇది. అనేక అంచనాలు ఉన్నాయి, అనేక డిస్కషన్స్ జరుగుతున్నాయి, అనేక విమర్శలు ఉన్నాయి, సో అనేక ఎత్తుగడలు ఉన్నాయి. వీటన్నిటి నడుమ కేసీఆర్ కూతురుగా ఆమె పార్టీ పెడుతున్నప్పటికీ కూడా ఇండివిజువల్గానే ఎదగటానికి ఆవిడ ట్రై చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ముద్ర కానీ బీఆర్ఎస్ ముద్ర కానీ ఏమీ తన మీద ఉండొద్దు. ఒక మహిళ కొత్త పార్టీ స్టార్ట్ చేశారు. సో తన సొంత కాళ్ళ మీదే తాను ఎదగాలి, నిలబడాలి, తెలంగాణ సీఎం పీఠం మీద కూర్చోవాలి అన్నదే ఆమె లక్ష్యంగా కనిపిస్తుంది. అందువల్ల ఎక్కడా కూడా సభా ప్రాంగణంలో కేసీఆర్ కటౌట్లు కూడా మనకు కనిపించట్లేదు గమనిస్తే. ఇక రెండోది, ఒక మమతా బెనర్జీ, ఒక జయలలిత, వీళ్లే టార్గెట్గా, వీళ్లే ఇన్స్పిరేషన్గా కవిత ముందుకు దూసుకుపోతున్నారు. అదే మొండితనం, అదే లక్ష్యం, అదే పోరాట పటిమ. సో ఎంతమంది మగాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరితో పోటీలు పడి ముందుకెళ్లాలన్నదే కవిత లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకని ఎక్కడ ఆ పాత పార్టీ ముద్రలు ఎక్కడ కూడా కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇండివిజువల్గా ఇది కవిత పార్టీ కిందే ఆవిడ పిలవమని చెప్తూ ఉన్నారు. సో పలానా వాళ్ళ కూతురనో, పలానా వాళ్ళ కోడలనో, పలానా వాళ్ళకి చెల్లెనో, పలానా వాళ్ళకి మరదలనో ఇట్లా కాకుండా ఇండివిజువల్గా కవిత ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేశారు.
అనేది చెప్పుకోవడానికి ఆవిడ ఆసక్తి చూపిస్తున్నారు. సో నాతో పాటు ఇన్పుట్ ఎడిటర్ గణేష్ జాయిన్ అవుతున్నారు. అట్లాగే సభా ప్రాంగణం దగ్గర రేపు భారీ ఎత్తున పార్టీ ఆవిర్భావం